అందరికీ నమస్కారం. ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అతి తొందరలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అందుకే అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తప్పకుండా ఓటేయాలి. నా ఒక్క ఓటుతో ఏం మార్పు వస్తుందిలే అని కానీ, సొంత ఊరు వెళ్ళి ఓటేయడానికి టికెట్ ఖర్చు అవుతుందని కకృతి పడకుండా ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఓటేయండి. ఎందుకంటే మీ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోయినా, మీ నాయకుడి పట్ల మీకు అసంతృప్తి ఉన్నా అతన్ని కొట్టే అవకాశం మీకు ఈ ఓటు ద్వారా మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా ఓటేయండి. ఇంకా ఓటేసే ముందు ఎవరికి వేయాలి, ఏ పార్టీకి వేయాలి అనేది కొంచెం ఆలోచించి వేయండి. అంతేగాని ఫ్రీ మనీ కోసం, ఫ్రీ డబ్బుల కోసం కానీ, ఫ్రీ పథకాల కోసం కానీ కకృతిపడి ఓటేస్తే ఏమవుతుందో మీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో కొన్ని హోటల్స్ ఉండేటివి. సో ఆ హోటల్ వాళ్ళు మనం తినే ఫుడ్ని బట్టి ఛార్జ్ చేసేవాళ్ళు. అంటే టీ తాగడానికి అయితే ₹2, టిఫిన్ తినడానికి అయితే ₹10, మీల్స్ తినడానికి అయితే ₹20, బిర్యానీకి అయితే ₹30 అని అలా ఛార్జ్ చేసేవాళ్ళు. సో ఆ ఊర్లోకి కొత్తగా ఒక వ్యాపారవేత్త వచ్చాడు. అతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో ఆ ఊర్లో ఉన్న అతను ఆ ఊర్లో ఒక హోటల్ పెట్టాలనుకున్నాడు. అంతేకాదు ఆ ఊర్లో ఉన్న హోటల్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేయాలి అనుకున్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు, ఆ ఊర్లో ఒక హోటల్ పెట్టి, ఈ హోటల్లోకి ఎవరైనా రావచ్చు, ఎంతైనా తినచ్చు, 3 months వరకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను ఫుడ్, 3 months ఫ్రీగా ఫుడ్ తినచ్చు అని చెప్పి ఒక హోటల్ పెట్టాడు. సో అక్కడున్న ప్రజలు చాలా వరకు ఆ హోటల్కి వెళ్ళి తినేవాళ్ళు. అందులోనూ చాలా రుచిగా ఉండేటివి. అన్లిమిటెడ్ ఫుడ్ కదా, ఫ్రీగా ఇస్తున్నాడు కదా, చాలా రుచిగా ఉండేటివి. అందరూ అక్కడే తినేవాళ్ళు. ఏదో కొంచెం మంది తప్ప అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు. సో ఆ హోటల్ యజమాని అనుకున్నాడు, ఆ కొంతమంది కూడా వేరే హోటల్స్కి ఎందుకు వెళ్ళాలి, నా హోటల్స్కే రావాలి అని చెప్పి అతను మళ్ళీ 1 year వరకు నేను ఫ్రీగా ఫుడ్ ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. సో ఇప్పుడు ఆ కొంతమంది కస్టమర్స్ కూడా ఆ హోటల్కి వచ్చి తినడం మొదలు పెట్టారు. సో దీనివల్ల క్రమక్రమంగా ఏమైంది, మిగతా హోటల్ నడుపుతున్న వాళ్ళందరికీ నష్టాలు రావడం వల్ల ఆ హోటల్స్ని మూసేస్తూ వచ్చారు. ఇలా 1 year గడిచిపోయింది. సో ఈ వ్యాపారవేత్త చెప్పిన 1 year టైం గడిచిపోయింది. ఆ లోపు మిగతా హోటల్స్ అన్ని ఎత్తేసారు. సో అప్పుడు ఏం చేశారంటే, ప్రజలంతా అప్పటికి అన్లిమిటెడ్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఎవరైనా ఇంకో హోటల్ పెట్టి చిన్నగా టీ ఇస్తాను, టిఫిన్ ఇస్తాను అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ప్రతిరోజు అన్లిమిటెడ్ ఫుడ్ తినడం వల్ల ఆ అన్లిమిటెడ్కి అలవాటు పడిపోయి ఉన్నారు బాగా. సో ఇప్పుడు ఈ వ్యాపారవేత్త ఏం చేశాడు, ఈ 1 year గడిచిపోయిన తర్వాత, సో మీరు నా హోటల్కి వచ్చి ఏమైనా తినండి, ఎంతైనా తినండి, బట్ ₹200 అన్నాడు. సో ఒక టీ తాగాలనిపించినా నువ్వు 200 పే చేయాలి, టిఫిన్ తినాలనిపించినా 200 పే చేయాలి, బిర్యానీ తినాలన్నా 200 పే చేయాలి. సో అలా రోజుకి 3 సార్లు తినాలి, 2 సార్లు టీ తాగాలి అంటే ఎంత అవుతుంది, ₹1000 అవుతుంది. సో ఒకప్పుడు ₹50తో రోజు గడిచిపోయేది, ఇప్పుడు ₹1000 అవుతుంది నెలకి, రోజుకి. చూడండి, అలా ఆ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసి తను ఏం చేశాడు, అక్కడున్న హోటల్ మార్కెట్స్ మొత్తం క్యాప్చర్ చేశాడు. సో ప్రజలకి ఇంకొక సోర్స్ లేదు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తినాల్సిందే. సో ఒక టీ తాగాలనిపించినా అక్కడికి వెళ్ళి 200 ఇచ్చి టీ తాగాల్సిందే. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఫ్రీకి కకృతి పడడం వల్ల. అదే మొదటి రోజే ఆ వ్యాపారవేత్త మోసాన్ని వాళ్ళు గ్రహించి ఆ ఫ్రీకి కకృతి పడకుండా ఉండింటే, సో ఇప్పుడు వాళ్ళకి అంత ఖర్చు అయి ఉండేది కాదు కదా. సో కొన్ని రోజులు ఫ్రీకి కకృతి పడితే ఆ తర్వాత జీవితాంతం దాన్ని భరించాల్సి వస్తుంది. ఆ కష్ట నష్టాలని, ఆ పర్యవసానాన్ని జీవితాంతం మనం భరించాల్సి వస్తుంది. సో ఇప్పుడేదో ఫ్రీగా డబ్బు వస్తుంది కదా అని ఫ్రీ పథకాలు పెట్టేసి అవి చూసి మీరు ఆ ఫ్రీ పథకాలకు పెట్టిన పార్టీలకు ఓటేస్తే ఫ్యూచర్లో మీకే నష్టం. మీకంటే కూడా మీ భావితరాలు, అంటే మీ కొడుకులు, మీ కూతుర్లు, మీ మనవళ్ళు, ఆ జనరేషన్స్ అన్నిటికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఓటేసే ముందు ఫ్రీ డబ్బులకు కానీ, ఫ్రీ పథకాలకు కానీ కకృతి పడకుండా ఆలోచించి ఓటేయండి. ఈ ఫ్రీ పథకాల గురించే కాకుండా మనిషి ఓటేసే ముందు ఇంకా కొన్నిటి గురించి ఆలోచించాలి. ముఖ్యంగా అవేంటంటే, మీ దృష్టిలో ఏ నాయకుడైతే మీకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, విద్యని, భద్రతని పెంపొందించగలడు అనుకుంటారో అలాంటి వారికే మనం ఓటు వేయాలి.
ఎందుకంటే మనిషి సొసైటీలో జీవించాలంటే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాల్సినవి కదా. ఇంకా ఎప్పుడు మనం మన గురించే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే భావితరాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన తర్వాత జీవించేది వాళ్ళే కదా. వాళ్ళకి కావాల్సిన అవసరాలని కూడా మనం ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరైన విద్య ఉంటేనే, వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉంటేనే కదా ఫ్యూచర్ జనరేషన్స్ మనుగడ సాగిస్తాయి. సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడైతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించగలడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, దేశాన్ని అభివృద్ధి చేయగలడు అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఓకే, నా మెసేజ్ కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బట్ ఎవరికి వేసినా సరే ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. మీకు నచ్చని వాళ్ళని, మీకు నచ్చని నాయకుల్ని, నచ్చని విధానాలని కొట్టే అవకాశం మనకు ఒక్క ఓటుతో మాత్రమే వస్తుంది. ప్లీజ్ ఓట్. థ్యాంక్ యూ.